చందమామ కథ పొట్టి పంతులు గారి చిట్టెమ్మ. పొడగట్ల పల్లిలో పొట్టి పంతులు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య చిట్టెమ్మ గొప్ప పతివ్రత. చిట్టెమ్మ మామూలుగా అందరమ్మలకు మళ్ళీ ఉండవలసినంత ఎత్తు ఉంది కానీ పొట్టి పంతులు మాత్రం మరీ పొట్టివాడు అవటం చేత ఆవిడ ఎంత నడుము వంచుకు నిలబడినా భుజాల దగ్గరకే వచ్చేవాడు. పాపం చిట్టెమ్మకి తాను భర్త కన్నా పొడుగ్గా ఉండటం పతివ్రత లక్షణం కాదని అనిపించింది. మీ ఆయన పొడుగ్గా ఉండకపోవటం ఆయన తప్పు కానీ నీ తప్పు కాదు కదా, ఆయన లోపానికి నువ్వేం చేస్తావు అని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబిలమ్మగారు అంటూ ఉండేది. కానీ చిట్టెమ్మకి మనస్సు సమాధాన పడలేదు. మీరే అలాగంటే ఎలాగ అహోబిలమ్మగారు? మొన్న రాత్రి మీవారే పతివ్రతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా. భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన 2 కళ్ళకు గంతలు కట్టేసుకుందట కదా అంది చిట్టెమ్మ. గాంధారి లాంటి పతివ్రతలకు కూడా ఈ పని సాధ్యం కాదు అంది అహోబిలమ్మ. అయినా చిట్టెమ్మకి తృప్తిగా లేదు. పతివ్రతలకి అసాధ్యమేదీ లేదని మీవారే చెప్పారు కదుటండి నిన్న రాత్రి కథలో. చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందట కదా అంది చిట్టెమ్మ. అందుకు అహోబిలమ్మ, ఆ మహాపతివ్రతలకి సాధ్యమైనట్లు మనకన్నీ సాధ్యం కావు చిట్టెమ్మ. అయినా ఒక సంగతి చెబుతాను విను. ఆ మధ్య మా వాడు ఇనుప రింగులు 2 తెచ్చి దూలానికి అమరిస్తూ ఉంటే ఎందుకురా అని అడిగాను. ఇవి పట్టుకొని నేల తగలకుండా వేలాడితే పొడుగవుతారు అన్నాడు వాడు. ఈ మాటలు చెప్పి అహోబిలమ్మ వెళ్ళిపోయింది. చిట్టెమ్మ తన భర్త పొడుగవటానికి ఇలాంటి ఏర్పాటేదో చెయ్యాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా రింగులు దొరకలేదు. 2 చేంతాళ్ళు కనపడినాయి. పడక గదిలో దూలానికి ఆ 2 తాళ్ళు కట్టింది. అవి పట్టుకొని వేలాడటం అలవాటు చేసుకుంటే పొట్టి పంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన. ఎత్తుగా ఉన్న ఆ దూలం అందుకోటానికని వీలుగా పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన ఒక చిన్న కుర్చీపీట నిలబెట్టింది. ఆ సాయంత్రం పొట్టి పంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు ఆ కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరితీద్దామనే ఈ ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరి మనుష్యుల్ని ఉరితీస్తారని, ఉరితీయడం కోసం తాళ్ళు కుర్చీపీటలు చేస్తారని ఈ పతివ్రతకి తెలియదు పాపం. ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి, నన్ను ఉరితీస్తావా అంటూ చేతికర్రతో 2 మోదులు మోదాడు. మీరు పొడుగవుతారు కదా అని ఇలా చేశానండి అని ఆమె తన మంచిగా ఉద్దేశాన్ని చెప్పబోయింది కానీ పొట్టిపంతులకి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టడం మొదలెట్టేశాడు. అతడలా ఎందుకు తిడుతున్నాడో చిట్టెమ్మకి తెలిసిందే కాదు. పంతులు ఇంక మాట్లాడక పోయి పడుకున్నాడు. చిట్టెమ్మకు ఏమీ తోచక అహోబిలమ్మ గారింటికి వెళ్ళింది. దాసుగారు భార్య సావకాశంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమండి, పూర్వానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలు ఉన్నారంటారా అని దాసుగారిని ఆయన భార్య ప్రశ్నించింది. అబ్బే ఏరి, భర్త 4 వీధులు కాళ్ళరిగిపోయేటట్టుగా తిరిగి వచ్చి కాళ్ళు లాగుతున్నాయి కొంచెం ఒత్తవే అంటే ఒత్తే పెళ్ళామే లేదు అన్నాడాయన. అదేమిటండి అలా అంటారు, పైవాళ్ల మాటేమో నాకు తెలియదు కానీ నేను మటుక్కి ఎన్నడూ లోపం చేయలేదే అంది అహోబిలమ్మగారు. దాసుగారు అందుకొని, అబ్బే నేను నీ మాట చెప్పటం లేదు, నువ్వు మహాపతివ్రతవే. నీవల నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనబర్చావు కాబట్టే పొట్టివాన్నల్లా ఇలా పొడుగరయ్యాను అన్నాడు. ఆ మాట విన్న చిట్టెమ్మ, అయితే దాసుగారు మీరు పెళ్ళిగాక పూర్వం పొట్టిగా ఉండేవారా అని అన్నది. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని. మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడెంత పొడుగయ్యాను అన్నాడు దాసుగారు. పాపం అమాయకురాలైన చిట్టెమ్మ నిజమేననుకొని ఇంటికి వెళ్ళిపోయింది. మంచం మీద పొట్టి పంతులు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. తాను కూడా అతని కాళ్ళు భక్తితో ఒత్తి అతడు పొడుగయ్యేటట్లుగా చేసుకుందామనుకొని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుంది. హరిదాసు గారు అహోబిలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకుని లోపలికి పోయి పడుకోబోయేసరికల్లా పొట్టి పంతులు ఇంట్లో నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకి వచ్చారు. దాసుగారు చొరవ చేసుకుని,
ఏమిటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని గదమాయించే వరకు పొట్టిపంతులు తలుపు తీసుకొచ్చి, ఏమన్నారు? ఇది ఆడదా? నా పాలిటి బ్రహ్మరాక్షసి నిద్రపోతుంటే పేక పిసికి చంపేయబోయింది అన్నాడు. దాసుగారికి ఇంకా అయోమయంగా తోచి, ఏమిటమ్మా ఈ గొడవ అని అన్నాడు. ఆవిడ ఏడుస్తూ, పతివ్రతను, భర్తని చంపుతానా చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస చేశారు అంది. కంఠం ఒత్తడం ఏమిటి అన్నాడు దాసుగారు. అహోబిలమ్మగారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగు అయ్యేటట్లుగా చేశారుగా, నేను కూడా మా వారిని అలాగే చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అని అంటూ ఉండగానే దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఒత్తడమేమిటి అని అడిగాడు. కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు, కానీ అప్పుడు తులసిమాల వేసుకున్న వారి కంఠం కనపడింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి వీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల మాలతో అలంకరింపబడి ఉండే పవిత్రమైన ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రత్య ప్రభావం క్షణాల మీద పనిచేసి మా వారు నాకన్నా పొడుగవుతారు కదా అని తోచి కంఠాన్ని ఒత్తాను అన్నది చిట్టెమ్మ అమాయకంగా. తాను వేళాకోలానికి అన్న మాటలు నిజమని నమ్మి చిట్టెమ్మ అలా చేసిందని వెల్లడైంది దాసుకి. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలిపడ్డాడు. పొట్టిపంతులు ఎగిరి గంతేసి, ఏమిటి ఇదా తెలివి తక్కువది, సాయంకాలం నన్ను ఉరితీయటానికి సిద్ధమైంది అని తాళ్ల సంగతి, కుర్చీపేటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబిలమ్మ నిజం తెలుసుకొని ఆ పని తన సలహాపైనే జరిగినందుకు విచారించింది. ఆవిడ మంచి ఉద్దేశంతోటే తలపెట్టింది ఈ పనులు, నీవు శాంతించు అని పంతులకి నచ్చజెప్పేసరికి తాతలు దిగొచ్చారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన ఎన్వి చలపతి గారు, కర్నూలు నుంచి. పాపం చిట్టమ్మ గారు ఎంత అమాయకురాలో కదా. ఆమె అమాయకత్వంతో పొట్టిపంతులు గారికి ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.